12 ఏళ్లలో నా పరిచర్యలో ఎప్పుడు కూడా దాని ప్రస్తావన వచ్చినను పైగా మాట్లాడటం జరిగింది, కానీ లోతుగా బోధించలేదు. కానీ ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశం. దయచేసి ఒక్క సెకండ్ కూడా మనసు అటు ఇటు పోనివ్వకండి. వాక్యము మీద ధ్యాస ఉంచండి. సాధ్యమైనంత వరకు రాసుకోవటానికి ప్రయత్నం చేయండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. చాలండి. ఆ వచనాన్ని కనుక గమనిస్తే నీ ఆత్మీయ జీవితంలో నీవు దేవునికి లోబడినంత మాత్రాన నీ భక్తైపోవా. దేవునికి లోబడినంత మాత్రాన పరలోకానికి ప్రవేశం రావటంలా. ఆ తర్వాత నువ్వు ఎలా మారాలయ్యా అంటే అపవాదిని ఎదిరించేవానివిగా మారాలి. దేవునికి లోబడాలి మొదటిగా, రెండవదిగా అపవాదిని ఎదిరించాలి. ఏదైనా ఒకరి మీదకి మనం వెళ్తా ఉన్నాము అంటే, లేదా ఒక వ్యక్తిని లేదా ఎవరైనా దేశాన్ని మనం యుద్ధాలను గమనిస్తే ప్రత్యర్థి ఎవడో ముందుగా తెలుసుకుంటాము. ప్రత్యర్థి యొక్క శక్తి సామర్థ్యము వాని యొక్క విధానం ఎరిగిన తర్వాతే ప్రత్యర్థి మీదకి దాడి చేస్తాడు ఎవడైనా. ఆ దేశం యొక్క ఆయుధ సంపత్తి ఏమిటో తెలియకుండా ఏ దేశం కూడా వేరొక దేశం మీదకి యుద్ధం ప్రకటించదో. ఒకవేళ ప్రకటిస్తే అపజయాన్నే చవి చూసింది. ఇప్పుడు అపవాదిని ఎదిరించమన్నాడు. ఈ అపవాది లేదా సాతానుల గురించి పాత నిబంధన గ్రంథ చరిత్రలో 18 పర్యాయాల్లో దాని ప్రస్తావనను పరిశుద్ధాత్ముడు సంబోధించాడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి 36 పర్యాయాలు సాతాను యొక్క ప్రస్తావన బైబిల్ గ్రంథంలో ఉంది. అంటే ఇంచుమించు 54 పర్యాయాలు బైబిల్ గ్రంథంలో సాతాను యొక్క ప్రస్తావన వ్రాయబడింది. 66 గ్రంథాలలో 54 పర్యాయాలు వానికి చోటిచ్చాడు దేవుడే. అంటే వాని గురించి నువ్వు తెలుసుకోవాలి, లేకపోతే వానిని ఎలా ఎదిరించాలో తెలియదు. ఈ ఉదయకాలం అపవాది ఎటువంటి వాడు, లేదా వానికి ఇవ్వబడిన పేరేంటి, వాడిని ఎలా గుర్తించాలి? రెండవది, వాడు మన దగ్గరకు రావటానికి కలిగిన ఉద్దేశం ఏంటి? మూడవది, వాడు నీ దగ్గరకు వచ్చిన తరువాత నీ అంతరంగిక జీవితంలో వాడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి? ఇవి కనుక తెలుసుకుంటే నీవు దేవునికి లోబడుతూ ఉన్నావా, సాతానుతో సంసారం చేస్తా ఉన్నావా అన్నది పోల్చుకోవచ్చు. ఈనాడు అనేక మంది ఏం చేస్తా ఉన్నామయ్యా అంటే, దేవునితో ఉన్నామనుకుంటూ ఉన్నాం, లోకంలో బ్రతికేస్తా ఉన్నాం. పేరుకు మాత్రం క్రైస్తవ నామకరణాలు, దేవునికి లోపడుతూ ఉన్నాక చాలు అని అనుకుంటూ ఉన్నాం. సరిపోదో, నువ్వు ఎదిరించేవానివిగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఉన్నటువంటి పేర్లు లేదా సాతాను యొక్క గుర్తులను నేను త్వరగా ముందుకు వెళుతూ ఉన్నాను. రాసుకొనవలసినదిగా ప్రభు పేరట మనం ఇచ్చేస్తూ ఉన్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. వాడి పేరేంటయ్యా అంటే వెలుగుదూత.
ఈడేం చేస్తాడయ్యా అంటే ఒక వేషంలో ఉండడం, రోజుకు ఒక వేషం. పరిస్థితికి తగ్గట్టు రూపు మారింది, పరిస్థితికి తగ్గట్టు మాట మారింది, ఉన్న చోటును బట్టి మాట. ఈడెవడయ్యా అంటే నాకు పొద్దున్న ఎంతమంది టిఫిన్ చేశానా అర్థమవుతుందా లేదా అని నాకు తెలియాలంటే ఎవడీడు? సాతానుడు వెలుగుతుందా. ఏం చేస్తాడయ్యా అంటే వేషాలు మారుస్తా ఉంటాడు. మందిరంలో ఉంటే పరిశుద్ధుని రూపం, బయటికి వెళ్తే లోకస్తులలో వీని మాట కానీ వీని ప్రవర్తన కానీ పరిస్థితికి తగ్గట్టు వేషం మారుతుందా. నువ్వెవరవయ్యా అంటే దేవునికి లోపడేవాడి నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వెవరవయ్యా అంటే ఎవరవే? వేషం మారుస్తూ ఉన్నవాడు ఎవడో? అపవాది. ఎదిరించాల్సిన నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావేమో. అపవాదిని ఎదిరించుడి, ఎదిరించనంత కాలం వాడిని దగ్గర నుంచి వెళ్ళడం. నువ్వు వాడిని ఎదిరించినంత కాలం వాడు నీ దగ్గర నుంచి వెళ్ళడం. వాడు వేషము మార్చుతాడు. వెలుగు దూత కాదు వాడు, వెలుగు దూత వేషము ధరించిన వాడు. ఇంకా వానికి ఉన్న పేరులో మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో పాపము చేయడని ఎరుగును, దేవుని మూలముగా పుట్టినవాడు నన్ను భద్రం చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. దుష్టుడు వాని ముట్టడు. వానికి ఉన్న వేరొక పేరేంటయ్యా అంటే వాడు దుష్టుడు. దుష్టుడు అని అంటే పనికి మాలిన వాడు. వీడు చేసే పనంతా పనికి మాలిన పొందే, దుష్టక్రియలే. అంటే వీడు చేస్తున్న ప్రతి పనిని బట్టి అవమానమే మిగిలింది. వీడు చేసే పనుల వలన గౌరవం కాదు వచ్చేది, అవమానము, నింద సంభవిస్తుంది. వాడు దుష్టుడు. ముందుకు వెళదాం, త్వరగా వెళతాను. రిఫరెన్స్లు మాత్రం చదివి వాడి పేర్లు మాత్రం నేను మీకు వివరిస్తాను. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయములో 8వ వచనములో వాడికి ఇవ్వబడిన మరి యొక్క పేరు మీ విరోధి అయిన అపవాది. వాడు నీకు విరోధి. ఎవడునో విరోధితో సహవాసం చేయుడు, విరోధితో సంగత్యాన్ని కొనసాగించడు. నీకు వాడు శత్రువు అని పరిశుద్ధాత్ముడు తెలియజేశాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనములో వారికి ఇవ్వబడిన పేరు అపవిత్రాత్మ. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనములో వారికి ఇవ్వబడిన పేరు శోధకుడు. శోధనలు కలుగు చేయువాడు, నెమ్మదిని పాడు చేయువాడు అని వారికి పేరు ఇవ్వబడింది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనములో వారిని గురించి చెప్పబడిన మాట నేరము మోపువాడైన అపవాది. నేరము మోపువాడైన అపవాది. వీరి స్వభావం ఏమిటయ్యా అంటే ఈ తప్పు ఎవరు చేశారు అంటే పలానోడండి అని పక్కన చెయ్యి చూపించటం అలవాటు. ప్రక్కవాని మీద నేరం మోపటం ఇది ఎవరి స్వభావం అయ్యా అంటే సాతాను యొక్క స్వభావం. ఇది పైనుంచి వచ్చింది కాదు. ఇతరుల మీద నింద వేస్తూ ఉన్నావంటే జాగ్రత్త, ఏ గుంపులో ఉన్నావో. వీడెవరయ్యా అంటే ఈ నామాంతలు కాదు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో నేరము మోపు వాడైనా అపవాది. ప్రక్కవాని మీద ఎవడు నేరం మోపుతూ ఉన్నా వాడు ఎవరి సంబంధి అయ్యా అంటే అపవాది సంబంధియే. 12వ అధ్యాయం 9వ వచనంలో వాడు సర్పము, మహా ఘట సర్పము అని చెప్పబడింది.
యోహాను సువార్త 8:44లో వాడెవరయ్యా అంటే అబద్ధమునకు జనకుడు. వీడికి ఏం తెలుసయ్యా అంటే అబద్ధము మాట్లాడటం మాత్రమే తెలుసా. అబద్ధమును పుట్టించిన వాడేవాడు. అబద్ధం ఆడుతున్నావంటే నువ్వు ఏ కోవలోకి వచ్చేసావయ్యా అంటే అపవాది బంధువయ్యా. కానీ నువ్వు చేయాల్సింది ఏంటయ్యా అంటే దాన్ని ఎదిరించాలి. అబద్ధమాడు వాడు, అబద్ధమనకు వాడు జనకుడు. అదే 44వ వచనంలో అంటాడు, వాడు నరహంతకుడు, ప్రాణము తీయుటకైనను వాడు వెనకారుడు. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో వాయుమండల సంబంధమైన అధిపతి అని వారికి పేరు. మార్కు సువార్త 3వ అధ్యాయం 22వ వచనంలో వారికి బయల్జెబులు అని పేరు. 2వ కొరింథీ 6:15లో బిలియాలు అని వారికి పేరు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అంధకార సంబంధి అని వారికి పేరు. వాడి పేర్లు ఏంటో తెలుసుకున్నాం, వాడి స్వభావాలు ఏంటో అర్థం చేసుకున్నాం. ఏ వ్యక్తికైనా పేరు పెడతారో ఆ పేరుకు ఒక అర్థం ఉంటుంది. ఆ పేరుకు ఒక అర్థం ఉంటుంది. రవి అన్న పేరు ఉందనుకో సూర్యుని వలె వెలుగొందేవాడని అర్థం. ఆ పేరు వెలుగున్నటువంటి అర్థం అది. ఇప్పుడు వాని పేర్లు మనం చూసాం. దుష్టుడు అన్నాడు, వెలుగుదూత అన్నాడు, మీ విరోధి అన్నాడు, అపవిత్రాత్మ, శోధకుడు, నేరము మోపువాడు, వాడు సర్పము, అబద్ధములకు జనకుడు, నరహంతకుడు, వాయుమండల సంబంధమైన అధిపతి, బయలుదేవులు, బెలియాలు, అంధకార సంబంధి. వాడి పేర్లు ఏంటో తెలిసి ఆ పేర్లు వెనక వాడు చేసే పనులు ఏంటో తెలుసు. ఇప్పుడు నువ్వు వాడిని గుర్తించగలిగిన వానివిగా మారాలి. వాడు ఒకవేళ నీ జీవితము వైపు తొంగి చూస్తే నువ్వు ఏం చెయ్యాలయ్యా అంటే వానిని ఎదిరించాలి. వానిని ఎదిరించాలి. వాడు ఏ ఉద్దేశంతో నీ దగ్గరకు వస్తూ ఉన్నాడో ఎరగాలి. వాని యొక్క ముఖ్య ఉద్దేశం విశ్వాసిని సాతానుడు దర్శించడానికి లేదా తాకటానికి ముఖ్య ఉద్దేశం ఏంటయ్యా అంటే 10వ అధ్యాయం 10వ వచనం యోహాను సువార్తలో ప్రభువైన యేసు వారు మాట్లాడాడు. దొంగతనమునకు హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికి దొంగ దేనికి వస్తాడయ్యా అంటే దొంగతనానికే వస్తాడు. మీరు ఎక్కడైనా వార్తల్లో ఆ ఇంట్లో దొంగలు పడ్డారండి, బీరువా నిండా నగలు డబ్బులు ఉన్నాయండి, అవి ఏమీ తీసుకోకుండా ఇంట్లో పడిన బిర్యానీ తినేళ్ళాడండి అన్న వార్త కూడా విన్నారా? విలువైన వస్తువుల్లో వదిలేసి ఉన్న ఆహారాన్ని ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న సామానులను తినేళ్ళాడన్న వార్త ఎప్పుడు విన్నామా జీవిత కాలంలో? దొంగవాడు ఎందుకు వస్తాడయ్యా అంటే ఆ ఇంటిని దోచుకోవడానికి అపవాది నీ జీవితంలో నీకు ఎందుకు వస్తున్నాడయ్యా అంటే నిన్ను నాశనం చేయటానికి పలకరించి వెళ్ళిపోతాడు. వచ్చిన తొలి దినం చిన్న అలవాటుతో వస్తాడు. వాని పేర్లలో చెప్పబడిన స్వభావాలలో ఒకదానితో ప్రారంభిస్తాడు. ఉదాహరణ కనుక్కుందాం. ఒక్క అబద్ధంతో ప్రారంభమైంది అది ఎక్కడికి నడిపించింది అంటే నాశనమయ్యేంత వరకు నడిపించింది. ఒక నింద మోపడంతో ప్రారంభమైతే అది ఎక్కడ నడిపించింది అంటే మరణము వరకు నడిపించింది. లేదా వారిలో ఉన్నటువంటి ఆ కార్యాలు వాడు ఎలాంటి వాడయ్యా అంటే కనికరం లేనివాడు. నువ్వు బాధపడుతున్నావని, నువ్వు తట్టుకోలేకపోతున్నావని నీ మీద జాలి చూపువాడు కాడు. వాడు నీ నాశనమే వాని ముఖ్య ఉద్దేశం. ఒకవేళ చోటిస్తున్నావేమో జాగ్రత్త.
జాగ్రత్త, త్వరలో నీ నాశనాన్ని వాడు ప్రారంభిస్తాడు. ఈరోజు తెలియదు, ఈరోజు కళ్ళకు బాగుంటుంది, ఈరోజు ఆనందంగా ఉందనుకుంటావు, ఈరోజు సంతోషంగా ఉందనుకుంటావు, కానీ ఇది వేదనలోనికి నడిపే కార్యం. వారి ముఖ్య ఉద్దేశం నిన్ను నాశనం చేయటం, నిన్ను దోచుకోవటం వారి ముఖ్య ఉద్దేశం. కాబట్టి నువ్వేం చేయాలి అంటే జీవితాన్ని నష్టపోకుండానట్లు వానిని ఎదిరించు వానిదిగా మారాలి. మొదటిగా వాని పేరు తీసి వినా వాడు నీ జీవితంలోనికి రావటానికి కలిగిన ముఖ్య ఉద్దేశం ఏమిటో ఎరిగా వచ్చిన వాడు నీ జీవితంలో అంతర్గతముగా జరిగించే కార్యాలయంతో చూద్దాం. మొదటిగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇది ఆశ్చర్యము కాదు, తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు. అంటే సాతాను గాని యొక్క వాస్తవ స్వభావం వాడు వెలుగుదూత కాదు. ఇప్పుడు వేషం వేశాడంతే, మేకప్ వేశాడంతే. వాస్తవాలు మాట్లాడుతున్నాం. చాలా మంది ఒకవేళ ఇప్పుడు చూడట్లేదేమో కానీ ఇప్పుడు చూసేవాళ్ళు కూడా ఉన్నారు. సినిమాలు చూస్తారుగా, ఆయన్ని బయట చూస్తే తలంతా నడిచిపోయి ఉంటుంది. 70 ఏళ్ళు ఉంటాయి హీరో గారు, మునిమనములు ఉంటారు. సినిమాలో ఏంటంటే చూపిస్తారయ్యా అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజా స్టూడెంట్గా చూపిస్తారు. వాస్తవానికి డిగ్రీ స్టూడెంట్ కాదు వాడు, తాతగారు. కానీ చక్కని వేషం వేస్తారు. ఈ వేషం ఎంతసేపు ఉంటుందయ్యా అంటే ఆ పాత్రలో నటించినంతసేపు మాత్రమే, ఆ పాత్రలో నటించినంతసేపు మాత్రమే. వీడు కూడా ఎలా వస్తాడయ్యా అంటే ఎప్పుడు ఒకే రూపంలో రాడు. నువ్వు అనుకున్నట్లుగా సాతాను అంటే నల్లగా ఉండి తెల్లటి పళ్ళు ఇంత ఉండి 2 కొమ్ములుండి రకరకాల ఒకటి నవ్వుకుంటా వచ్చేవాడు కాదు. వీడు చాలా అందగాడు. వీడి స్వరాన్ని విన్న దేవుడు వీడిని ప్రధాన గాయకునిగా నియమించాడు. చీఫ్ సింగర్ లూసిఫర్ అనబడిన వాడు ప్రధాన గాయక బృందానికి అధ్యక్షుడు. అంటే స్వరం మధురమైన స్వరం. కానీ దీని స్వభావం ఏంటయ్యా అంటే నీ జీవితంలో ఏం చేస్తా ఉంటాడయ్యా అంటే వీడు వేషాలు మారుస్తూ ఉంటాడు, వేషము మార్చి వస్తాడు. అంటే నీ తమ్మునిగానో అక్కగానో వస్తాడు. నిన్ను మాయ చేయటానికి, పాపములో పడేయటానికి, దేవుని నుంచి నిన్ను దూరం చేయటానికి నీ అయినవానిగా, నీ ఆప్తునిగా, నీ మేలు కోరిన వానిగా వాడు ఏం చెప్తాడు అంటే వేషం ధరిస్తాడు. వాస్తవానికి అది వాని రూపము కాదు. వాస్తవానికి అది వాని రూపము కాదు. కానీ వాస్తవానికి ఈ యొక్క సాతానుకు ఇవ్వబడిన పేరేంటయ్యా అంటే, రూపమేంటయ్యా అంటే ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనములో వానిని సర్పము అని అన్నాడు. వానికి ఇచ్చిన పేరు సర్పం. ఆ సర్పం ఇప్పుడు ఏమైందయ్యా అంటే వేషం మార్చింది, వెలుగుతో వేషం ధరించి వచ్చింది. మనం కూడా మన చుట్టుప్రక్కల చాలా ఈ కోపకు చెందిన వారిని చూస్తూ ఉంటాం. గుర్తించాలి నువ్వు, ఇది ఎవరయ్యా అంటే ఇదే సాతాను. తనకు అనుకూలంగా ఉన్నప్పుడు వేషం ఒక రకంగా ఉంటుంది,
తనకు అనుకూలంగా లేనప్పుడు వేషం మారిపోయింది. వేషము మారుస్తూ ఉన్నది అని అంటే ఇది అపవాది సంబంధే. నువ్వు భక్తురాలివి అనుకుంటే సరిపోలా. నా వాక్యం చెబుతూ ఉన్నమాట, వేషము మార్చువాడు అపవాది సంబంధే. కానీ నువ్వు ఎలా ఉండాలి అంటే అపవాదిని ఎదిరించేవారిగా ఉండాలి. మరి ఒక మాట చెబుతూ ఉన్నా, ఇప్పుడు మందిరంలో ఉన్న 2 గంటలో ఏ భక్తితో ఉన్నావో అదే భక్తి, అదే మాట తీరు, అదే శరీర శైలి. నువ్వు పనిచేస్తున్న స్థలంలో, నువ్వు ఉంటున్న గృహంలో, నువ్వు పెరుగుతూ ఉన్న సమాజంలో ఇదే ప్రవర్తన కలిగి ఉన్నావా? లేదా వేషం మారుతుందా? మాట తీరు మారుతూ ఉందా? జాగ్రత్త, వాడు ఆల్రెడీ ఎంటర్ అయ్యాడు. తొందరగా మేలుకోలేదా నాశనం వచ్చి ఉంటది. వాడు ఏం చేయాలయ్యా అంటే నువ్వు మేలుకొని వాడిని ఎదిరించాలి. వాడిని ఎదిరించాలి. ఎదిరించకపోతే వాడు వెళ్ళడు. నువ్వు దేవునికి లోబడిన వాడము ఉండొచ్చు, దేవునికి లోబడే స్వభావం నీలో ఉండొచ్చు, వాక్యము చదివేవాడమై ఉండొచ్చు, ప్రార్థన చేసేవాడమై ఉండొచ్చు. కానీ ఎదిరించేవాడివిగా నువ్వు మారాలి. యేసుక్రీస్తు సైతము సాతానా నా వెనక్కు పో అన్నాడు. వాడు ఒక వేషంలో వచ్చినప్పుడు నువ్వు మాట్లాడలేదనుకో, ఇంకో వేషంలో వస్తాడు. వాడు ఏ వేషంలోనైనా మార్చగలడు. మొదటిగా వాడు ఏం చేస్తాడు అంటే వేషాలు మారుస్తాడు. వాడు అపవాది సంబంధి, జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు పరిచర్యను ప్రారంభించడానికి మనకు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. ఈ 40 దినాలు ఉపవాసం ఉండేసరికి శారీరకంగా నీరసంగా ఉన్నాడు. వెంటనే లూసిఫర్ వస్తా ఉన్నాడు. వచ్చి వాడికి ఎంత అక్కర చేస్తాయంటే చూడండి, అయ్యా 40 రోజుల నుంచి ఆహారం లేదు నీకు, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను. అపవాది అనబడిన వాడు వేషము ధరించి వచ్చేవాడు నీ మీదేదో అక్కర ఉన్నట్లుగా, నీ మీదేదో ప్రేమ ఉన్నట్లుగా ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తాడు. వాస్తవానికి లోపల ప్రేమ లేదో, నిన్ను నాశనం చేయటమే వాడి ఉద్దేశం. కానీ పెదవులు పలికి మాటలు ఎట్టుంటాయి అంటే తేనె పూసినవిగా ఉంటాయి. ఇప్పుడు ఎవడన్నా బాధలో ఉన్నాడు, 40 రోజులు అన్నం తినలా, వచ్చి అయ్యా ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో అంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నా, ఎంత ప్రేమరా, ఎంత ప్రేమ. అక్కడ ఒక మాట వాడతాడు, నీవు దేవుని కుమారుడా అయితే. ఒక ప్రక్కనేమో ఆయన మీద జాలున్నట్లు ఆకలితో ఉన్నావు అయ్యా తీసుకో, మళ్ళా నువ్వు దేవుని కుమారుడు కాదా పరీక్షించుక, దేవుని కుమారుడు కాదా పరీక్షించుక. నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వేం చేయగలవయ్యా అంటే రావాలన్నట్లుగా చేయగలవు. ఇప్పుడు ఏం చేస్తాడయ్యా అంటే ఆఫర్ ఇచ్చేస్తాడు. నువ్వు భక్తి కలిగిందని కదా, లేదా నువ్వు బహు ప్రార్థనా పరులు కదా, నీ అంత ప్రార్థనా పరులు ఈ చెన్నై పట్టణంలో లేరు కదా, నువ్వెందుకు వినాలి మాట?
నువ్వేం చేయగలవయ్యా అంటే ఏదైనా చేయగలవు. సాతాను యేసు దగ్గరికే, నీ దగ్గర నా దగ్గర మాట్లాడిన మాట కాదని, సృష్టికర్త అయిన దేవుని దగ్గరికి వచ్చాను. అయ్యా నువ్వు దేవునివైతే ఈ రొట్టెలను ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకో. ఇంకొంచెం ముందుకు వెళ్ళంటాడు 6వ వచనంలో, నీ దేవునికి కుమారుడు అయితే క్రిందకు దుముక్కుము, ఆయన తన దూతలను పంపి నిన్ను పట్టుకున్నా. 8వ వచనంలోకి వస్తే, అలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకు తీసుకుని వెళ్ళి నీవు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా, చాలండి దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ముందే చెప్పా, వాడు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తాడు. వీడు ఎవరిని ఆశీర్వదిస్తానంటున్నాడు అంటే యేసుని ఆశీర్వదిస్తానంటా ఉన్నాడు. ఆ సామర్థ్యం లేకపోతే ఆ మాట పరిశుద్ధాత్ముడు అనుమతించేవాడు కాదు. అంటే ఈ లోకంలో సాతానుడు కూడా ఒక వ్యక్తిని ఆశీర్వదించగలడు. అర్థమవుతుందా? అపవాది అయిన వాడు కూడా ఒకరిని ఆశీర్వదించగలడు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, అపవాది ఆశీర్వదిస్తున్నాడు. అపవాది దేవుడితో చెబుతా ఉన్నాడు, కొండ మీద తీసుకెళ్ళి వెళ్ళి ఈయన నావి, నాకు సాష్టాంగపడితే ఈయన నీకు ఇస్తాను ఇస్తూ అన్నాడంటే అది వాస్తవమై ఉండకపోతే, వానికి ఆశీర్వదించే అధికారం లేకపోతే ఆయన ఉండాలి. నీకెక్కడ అధికారం పో అని ఉండాలి. ఆ మాట వాడబడాలా అంటే వానికి కూడా ఆశీర్వదించే అధికారం ఉంది. ఈరోజు అనేక మంది క్రైస్తవులు అనుకుంటున్నారు, ఒక ఇల్లు ఉంటేనో, ఒక కారు ఉంటేనో, ఒక బంగ్లా ఉంటేనో దేవుడు మమ్మల్ని ఆశీర్వదించేసాడు అనుకుంటున్నారు. ఇది ఏ ఆశీర్వాదమో చూసుకోగలుగుతా. దేవుని ఆశీర్వాదమా, సాతాను ఆశీర్వాదమా? దైవజనుడు దేశమ్మ గారు, ఈ సైతాను ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం అన్నదానికి ఒక చక్కని ఉదాహరణ తన జీవితంలో నుంచి చెప్పాడు. ఆయన నెల్లూరు పట్టణంలో తన సేవ ప్రారంభంలో ఒక సంచి తగిలించుకుని వీధి గుండా వెళతా ఉంటే, ఒక చోట విలాసవంతమైన కారు ఉంది. ఆ కారులో ఒక వ్యక్తి ఈశ్వర గారిని పిలుస్తా ఉన్నాడు. వెళ్ళాడు, మాట్లాడాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈశ్వర గారితో కలిసి చదువుకున్నవాడు. నేను ఫలానా వాడిని అంటే ఈశ్వర గారు అడిగాడు, అదే మీకు పెద్ద ఆస్తులేం లేవు కదా, అసలు ఏంటిది అని అంటే, నేను 4 బార్ షాపులు పడుకున్నా నెల్లూరులో. 4 బార్ షాపులు ఉన్నాయి, నాకు అనేక వ్యాపారాలు ఉన్నాయి, అనేక మంది పని వారు ఉన్నారు, నా ఆదాయానికి డొక్క లేదు అన్నాడు. సరే మంచిదిరా అన్నాడు యేసన్న గారు. నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. నడుచుకుంటూ వెళుతున్నప్పుడు యేసన్న గారి మనస్సులో వచ్చిన మాట ఏంటయ్యా అంటే, అయ్యా నిన్నెరగని వాడు, లోకంలో బ్రతుకుతున్నవాడు నిన్నేం లేదు, ఈరోజు గొప్ప ఐశ్వర్యంతో అయ్యాడే. నిన్నే నమ్ముంచాను, నిన్నే ప్రకటిస్తూ ఉన్నాను, నాకేంటయ్యా ఈ స్థితి అని దేవుడిని అడిగాడు. దినాలు గడిచినాయి, 4 ఏళ్ళు దాటింది. దేవుడు యేసమ్మ గారి పరిచర్యను ఆశీర్వదించాడు. ఒక చక్కని వాహనం ఇచ్చాడు. తిరిగి ఆ వాహనంలో నెల్లూరు పట్టణానికి వచ్చాడు. ఒక టీ కొట్టు ముందు అని టీ తాగుతూ ఉన్నాడు దైవజనుడు. తాగుతూ ఉండగా ఆ టీ స్టాల్కు ముందుగా ఒకడు నిలవబడి అడుక్కుంటూ ఉన్నాడు. 2 కాళ్ళ చేతుల కింద కర్రలు ఉన్నాయి, 2 కాళ్ళు లేవు, మాసిపోయిన గడ్డం. యేసన్న గారికి ఎక్కడో అనిపిస్తా ఉంది, వీడిని ఎక్కడో చూశాను నేను, వీడిని ఎక్కడో చూశాను అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించాడు. పలకరించి పేరు అడిగితే, 4 ఏళ్ల క్రితం విలాసవంతమైన కారులో కూర్చొని మాట్లాడాడే వాడే అతడు. 4 ఏళ్లలో ఏమైందయ్యా అంటే,
ఏంటో ఈ పరిస్థితి, ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి కదా అంటే, నా వ్యాపారాలు, నా భార్య నా దగ్గర పని చేస్తా ఉన్నవాడిని తీసుకొని వెళ్ళిపోయింది, దానితో మద్యానికి బానిసమయ్యాను, వ్యాపారాన్ని పట్టించుకోవాలా, పని చేస్తా ఉన్నవారు ఎవరికి దక్కింది వారు తీసుకొని వెళ్ళిపోయారు, జీవితం మీద విరక్తి కలిగి రైలు పట్టాల మీద పడదామని వెళ్ళాను, కాళ్ళు మాత్రం తెగిపోయినాయి, ఎవడు చూసేవాడు ఇప్పుడు లేడు. ఈ ఆశీర్వాదం ఏమైందయ్యా అంటే, సాతాను ఆశీర్వాదం 4 ఏళ్ళ నుండి వెళ్ళిపోయింది. ఈరోజు 10 రూపాయలు వస్తుందని బల్ల కింద చేయి పెడుతున్నావేమో, 4 రోజుల్లో పోయింది, వేదనే మిగిలింది, వేదనే మిగిలింది. సాతాను ఆశీర్వాదం అంటే అక్రమమైన మార్గంలో సంపాదించడం, అక్రమమైన మార్గంలో సంపాదించడం. కొన్ని పర్యాయాలు చేస్తూ ఉన్నదేమో తప్పైన కార్యాలు, కానీ 10 రూపాయలు రాగానే అయ్యా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, జాగ్రత్తగా గమనించు, దానిలో పాపం ఏమైనా ఉన్నదేమో. పాపం ఉంటే అది దేవుని ఆశీర్వాదము కాదు. నా దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందయ్యా అంటే, అది తరతరములో నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అది తరతరములో నిలిచి ఉంటుంది, దానిలో సంతోషం ఉంటుంది, వేదన ఎంత మాత్రమునో ఉండదు. ఆదికాండం 3వ అధ్యాయంలో సాతానుడు అపవాది ఈ యొక్క హవ్వతో మాట్లాడుతూ, వాడు ఎలాంటి ఆపరిస్తున్నాడయ్యా అంటే, నువ్వు గనక తింటే, ఈ పండు దినమున నీ నేత్రాలు తెరవబడతాయి. నువ్వు ఎలా మారుతావయ్యా అంటే, దేవదూతల వలె ఉందురని మీరు ఎలా మారుతారా? దేవతల వలె మారుతారా? ఏం చేస్తాడయ్యా అంటే, చక్కని ఆఫర్ ఇస్తాడు. మాట వింటే అవ్వ మీద అక్కర్తో చెబుతున్నట్టే ఉంది. అవ్వకు ప్రమోషన్ ఇవ్వబోతుంది. అవ్వా, నువ్వు తింటే నీ మామూలు ఇద్దరు తెరవబడతాయి, నువ్వు దేవదూతల గుంపులో ఒకదాన్ని వెళ్తావు. సాధారణ కార్యాలు అలా ఉంటాయి. వీళ్ళిద్దరూ రోజు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడేవాళ్ళు, కానీ ఆ సత్యాన్ని గ్రహించలేక ఆ ఆఫర్కి అవ్వ ఎప్పుడైతే లోబడిందో, ఏదేను తోట వెలపలకి నెట్టబడింది. ఈరోజు అనేక మందిమే వీళ్ళు ఇచ్చే ఆఫర్లకి ఎలా ఉంటుందయ్యా అంటే, దైవజనుడు ఆత్మచేత నింపబడి ఏదో ఒక అంశాన్ని గురించి మాట్లాడితే, ఇది నా కోసమే చెప్పాడు, వీడి మాట లేదు, వినవాకో నష్టం నీకా దైవజనునికా? నువ్వు ఎవరికి చోటిచ్చావయ్యా అంటే, అపవాదికి చోటిచ్చావు కాబట్టి దేవునికి లోబడటం మానేశావు. కొంతమంది మందిరానికి వస్తారు, ఆ మందిరానికి వచ్చిన తర్వాత మందిరం మెట్లు దిగే వరకు ముఖంలో జీవకళ ఉండదు. ఏ వాస్తులేదో పాస్టర్ గారు రాయించుకున్నట్టు ఎప్పుడు ఇంత తిరిగి అన్నట్లు ఉంటుంది. ఎందుకు వచ్చామయ్యా అంటే, ఆయన చేసిన మేలులను కొనియాడటానికి. ఎలా ఉండాలి మందిరంలో అంటే, సంతోషంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇదేం చేస్తాడయ్యా అంటే, ఆపరిస్తాడు. మీరు పంపుతా ఉన్నావు అనుకో, నీ పక్కన నలుగురిని కూడా పాడు చేయొచ్చు. నువ్వు నిద్రపోయావు అనుకో, ఆ పక్కన ఉన్న నలుగురు కూడా ఆ సుబ్బు అంటించచ్చు. తాను చెడ్డ కోతి బాణల్లా చేసినట్లు ఈరోజు విశ్వాసులు ఏమవుతున్నామయ్యా అంటే, ఈడు జానటం మాత్రమే కదా గుంపులో ఇంకో నలుగురిని జాగ్రత్తగా ఉండవలసిన వారిని
దేవునికి లోబడతా ఉన్నామేమో, కానీ ఎదిరించు అనేవిగా మారాలి. వాడు ఎలాంటి వాడయ్యా అంటే వేషం ధరిస్తాడు. వాడు పరిస్థితికి తగ్గట్టు స్థలములకు తగ్గట్టు వేషము మార్చువాడు. రెండవది ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తాడు. అవి మన మేలు కొరకే అన్నట్లు ఉంటాయి. ఎంత ప్రేమ ఉంటే కనుక అక్క నన్ను పిలిచి ఈ పొడ భోజనానికి మా ఇంటికి రమ్మంది అన్నట్టే ఉంటుంది. కానీ ఆ ఇంటికి వెళ్ళి ఆ భోజనం తిన్నాక ఉంటది అసలు మర్మం. మా అత్తగారు రమ్మంది అని అవుతుంది. ఆడకెళ్ళాక తెలిసింది ఆస్తుల పంపకం ఉందని. ఆడొక 5 సీట్లు అమ్మాయికి తక్కువ ఇవ్వాలని ముందుకు పిలిచింది. మర్మం ఇది. ఆశీర్వాదం వస్తుందని, ఆఫర్ వస్తుందని అడ్డదారిలో తొక్కకూడదు. మూడవదిగా మత్తయి సువార్త 24 అబద్ధపు క్రీస్తులను చదువుతున్నాను. అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్ కార్యములను కనబరచెదరు. మరొకసారి అందరం కలిసి మా తెలుగు రానోళ్ళు ఎవరు ఉన్నారా? తెలుగు రానోళ్ళు ఎందుకయ్యా అంటే లేదా నా మాట అర్థమవుతుందా లేదా? అందరూ చదువుతామన్నా కొన్ని పేజాలు కదల్లా, కొన్ని పేజాలు కదలట్లా. అదే చెబుతున్నా. ఇది ఏం చేస్తాడయ్యా అంటే లోపల కూడా దేవుని మాటకి అందరూ చదవమన్నప్పుడు చదవగలిగిన భాష. నువ్వేం మోగోడు కాదు, మోగదానికి కాదు, లేకపోతే తెలుగు రాని వారం కాదు. అందరం కలిసి ఒకసారి చదువుతామా? ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకు సూచక్రియలు కాదు, గొప్ప సూచక క్రియలను మహత్ కార్యములను కనబరచును. ఎవరిళ్ళు? అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు. అంటే మీరు ప్రవక్తలు కాదు, మీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు కాదు. మీరు ఎవరయ్యా అంటే గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ళు. వీరు నీ మీద కనికరం చూపరు. కసాయి వాని వలె నిన్ను దోచుకుంటారు, అపవాది వలె నీ నాశనాన్ని ఎదురు చూస్తారు. వాడు ఎలాంటి వాడు అంటే బలంగా చేస్తాడు వాడి పని. ఆ బలంగా జరుగుతున్న పనిని అడ్డుకోవటం కష్టం. వాడికి చోటిచ్చేసినాక ముందే గుర్తించాలి. వాడు నీలోనికి వచ్చి వాడి పని జరిగించేంత వరకు ఎదురు చూడకూడదు. ఒకవేళ వచ్చి పని జరిగిస్తే ఎట్లుంటుంది అంటే యోబు లాంటి భక్తుడే ప్రతి ఉదయకాలం ప్రతి బిడ్డ పక్షంగా బలర్పించిన వాడే సాతానుడు ఒక్క గాలి విసరు చేశాడు. ఇల్లు కూలిపోయింది. 10 మంది బిడ్డలు డబ్బులు ఎగిరిపోయారు. ఇంకో గాలి వచ్చింది, పశువులన్నీ సరిపోయినాయి. ఎవడు వీడు? అపవాది నాశనాన్ని బలంగా చేశాడు. బలంగా పనులు ఎలా ఉంటాయి అంటే బలంగా జరిగిస్తాడు. వాడు బలంగా పని చేస్తాడు. ఎప్పుడయ్యా అంటే వాడు నీలోని వచ్చినప్పుడు మొదట బాగానే ఉంటుంది. వేషం ధరిస్తాడు,
తేనెలొలికే పలుకులు ఉంటాయి. వేషం మారుస్తూ ఉంటాడు. ఏ ఎండకా గొడుగు పడతాడు, ఏ పరిస్థితికి తగ్గట్లుగా ఆ పరిస్థితిలో మాట్లాడతాడు. ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తాడు, వారి పుట్లో వేసుకుంటాడు. నీకు ఇప్పుడు ఏం చేస్తాడయ్యా అంట, బలంగా నీ నాశనం కొరకు పనిచేస్తాడు వాడు. చివరిగా వాడు ఎక్కడుంటాడయ్యా అంటే మనుషుల మధ్యలోనే ఉంటాడు, మనుషులలో ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటు ఇయ్యబడి అపవాదికి చోటు ఇయ్యబడి నువ్వు చోటిస్తేనే ఆడు ఏషాలు మారుస్తానే చుట్టూ తిరుగుతాడు. నువ్వు చోటిస్తేనే వాడు ఆఫర్లని ముందు పెడతాడు. నువ్వు చోటిస్తేనే నీ జీవితంలో దెయ్యముల చేత అద్భుతాలను చేసి నిన్ను మాయలో పడేస్తాడు. ఈనాడు క్రైస్తవులు ఎక్కడ అద్భుతం జరిగిందంటే అటు పరిగెత్తడం ఎక్కువైంది. జాగ్రత్త, అద్భుతాలు ఎవరు కూడా చేయగలరయ్యా అంటే ఏర్పరచబడిన వారికి సైతమో, 30 ఏళ్ల విశ్వాసికి సైతం మాయ చేయనట్లుగా వాడు ఏం చేస్తాడయ్యా అంట అద్భుతములను, గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను అబద్ధ ప్రవక్తల ద్వారా కనపరచును. జాగ్రత్తగా ఉండాలి. ఓ మందిరానికి వెళుతున్నామంటే ఆ దైవజనుడి సాక్ష్యం ఏంటి, వాని ప్రవర్తన ఏంటి, వాని విధానం ఏంటి, సాక్ష్యం ఎలా ఉన్నదో ప్రాముఖ్యం. అద్భుతాలు జరుగుతున్నాయి కదా, కార్యాలు ఉన్నాయి కదా, వాక్యానుసారంగా అక్కడ బోధ ఉన్నదా లేదా అన్నది ప్రాముఖ్యమైన విషయం. సాతాను యొక్క పేర్లు తెలుసుకున్నాం. ఆ పేర్లను బట్టి వారికి ఉన్న స్వభావాలు ఏంటో అర్థం చేసుకున్నాం. ఒకవేళ అటు స్వభావాలు మనలో కనిపిస్తూ ఉంటే మనం వానిగా ఉన్నాం. అయ్యా నీ వానిగా నన్ను మార్చని అడుగు. రెండవది, వాడిని దగ్గరికి రావటానికి కలిగిన ఉద్దేశం ఏంటో తెలుసుకున్నాం. నిన్ను నాశనం చేయటానికి వస్తాడు, నీ మీద కనికరం ఉండదు వానికి. మూడవదిగా, వాడు నీ ఆంతరంగిక జీవితంలో చేసే కార్యాలేంటో చూసాం. వాడు వేషం మారుస్తూ ఉంటాడు, ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తాడు, బలంగా పని చేస్తాడు, నీలోనే వాడిని వాసం చేస్తాడు, నీలోనే వాడిని వాసం చేస్తాడు. నీ జీవితాన్ని నాశనం చేస్తాడు, నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. నువ్వు ఎవరిగా మారాలి అంటే దేవునికి లోబడితే సరిపోలేదు, వారిని ఎదిరించగలగాలి. అప్పుడే యాకోబు పత్రిక 4:7 చదువుతాం. యాకోబు 4:7. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడినంత మాత్రాన అపవాది నీ యొద్ద నుండి పారిపోడు. వాడిని నాశనం ప్రయత్నిస్తానంటాడు. వాడిని ఎదిరించినప్పుడే, అప్పుడు అన్న పదజాలం వాడాడు. అంటే ఎదిరిస్తే మాత్రమే వాడు వెళ్ళిపోతాడు. ఎదిరించే స్థాయిలో నీకు రావాలి. వాడిని ఎదిరించాలి అంటే ఏం చెయ్యాలో రేపటి వారం ధ్యానించుకుందాం. సాతాను ఎవడో తెలుసుకున్నాం, మరి పేర్లు ఏంటో చూసాం, మరి పద్ధతులు, స్వభావాలు. ఒకవేళ నీ స్నేహితులు, నీ మిత్రులు ఇటు స్వభావాలు కలిగిన వారు ఉన్నట్లయితే ఎంతో బ్రతిమలాడుతూ నాన్న దూరంగా జరుగా. పెద్దలు అన్నారు, చెడ్డోనంట 100 రూపాయలు చెల్లించుకోమన్నాడు. అపవాది సంబంధులైన వారు నీ చుట్టుపక్కల ఉంటే
జాగ్రత్తగా విన్నాం సందేశం అంతా. 10 రూపాయలు పోయినా ఆ సావాసం నుంచి దూరంగా వెళ్ళాం, నువ్వు రక్షించబడతావు. లేకపోతే ఆ సావాసము వలన నువ్వు నాశనమైపోతావు. వాడి జీవితంలోకి వస్తా ఉన్నదే ఏదో ఒక విషయంలో, ఏదో ఒక స్నేహితుని విషయంలో, ఏదో ఒక బంధువుల విషయంలో నేను నాశనం చేయడానికి వస్తాను. ఆ వచ్చిన వాడు అపవాది సంబంధమైన కార్యాలు ఉన్నట్లుగా నీకు అనిపిస్తే మనకి దూరంగా ఉండు, వాడిని ఎదిరించు. ఏ విధంగా ఎదిరించాలి అన్న విషయాలను రాబోయే వారం మనం వివరంగా ధ్యానిద్దాం. తలలో వచ్చినట్లయితే ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య, ఈ బంగారు పాదాలకు వందనాలు. ఈ ఉదయ కాలమందు నీ లేఖనాలలో నువ్వు మాట్లాడిన ప్రతి మాతృకై వందనాలు. సాతాను యొక్క పేర్లు, వాడి స్వభావం, వాడి ఉద్దేశం, వాడి కార్యాలు నేను తెలుసుకోవడానికి కృప చూపించు. వారిని ఎదిరించగలిగిన శక్తిని మాకు దయచేయండి. నీ కొరకు నిలువబడే వారముగా ఉంచండి అయ్యా. వాడు మా యొద్ద నుండి వెళ్ళిపోవునట్లు వాడిని ఎదిరించగలిగిన సామర్థ్యము, శక్తి మా ప్రతి ఒక్కరికి దయచేయమని మహిమ పొందాలి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.